హలో విన్నర్స్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా అర్థమెటిక్ లో ఫుల్ మార్క్స్ సాధించడం లక్ష్యంగా 0 to హీరో సిరీస్ స్టార్ట్ చేశాక ఇక్కడ గ్రే అవుట్ చేసిన ప్రతి టాపిక్ కూడా మనం ఆల్రెడీ ఫినిష్ చేసుకున్నాం. అండ్ వీటిలో ది బెస్ట్ ట్రిక్స్, ది బెస్ట్ మోడల్స్ అండ్ బెస్ట్ టెక్నిక్స్ నేర్చుకున్నాం అండ్ అడాప్ట్ కూడా చేసుకున్నాం. ఈ రోజు ఏం చేద్దాం అంటే నెంబర్ సిస్టమ్ లో కొన్ని హాట్ టాపిక్స్ చేద్దాం, వాటిల్లో ట్రిక్స్ కూడా తెలుసుకుందాం. ఓకేనా? మరి ఏ మాత్రం టైం వేస్ట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేద్దాం. నెంబర్ సిస్టమ్ పైన క్లాస్ స్టార్ట్ చేసే ముందు మీకు 2 ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలి. ఒకటి ఏంటంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎగ్జామ్ నెక్స్ట్ వీక్ అనుకోండి. ఈ వీక్ లో ఫస్ట్ డే అంటే మండే ఏం చేస్తారంటే మన మ్యాథ్స్ ట్రిక్స్ అనే ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ ని పూర్తిగా ఫినిష్ చేసేయండి. మేబీ ఆ ప్లేలిస్ట్ లో ఒక 200 వీడియోస్ ఉన్నాయనుకోండి, అన్ని కూడా లెస్ దాన్ 1 minute కాబట్టి మీకు మాక్సిమం 2 hours లో ఫినిష్ అయిపోతుంది. బట్ ఈ 2 hours లో మీకు ఒక్క క్షణం కూడా వేస్ట్ అవ్వదు. ప్రతిది కూడా మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మన ఛానల్లోని ప్రతి షార్ట్ వీడియో కూడా ఒక మిసైల్ లాంటిది, ఖచ్చితంగా యూజ్ అవుతుంది అండ్ టు ది పాయింట్ ఉంటుంది. కాబట్టి మీకు అసలు టైం వేస్ట్ కాకుండా హ్యాపీగా ఈజీగా మార్క్స్ స్కోర్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి దాన్ని చేయండి. సెకండ్ థింగ్ ఏంటంటే, సెకండ్ డే ట్యూస్డే ఉంటుంది కదా, ట్యూస్డే ఏం చేస్తారంటే మన మ్యాథ్స్ వీడియోస్ ఉన్నాయి కదా, అంటే 0 to హీరో సిరీస్ లోని వీడియోస్ అన్ని కూడా మీరు 2x స్పీడ్ లో చూడండి. ఎందుకు ఇది 2x స్పీడ్ లో చూడాలంటే, ఆల్రెడీ మీరు ఒకసారి చూసారు కదా, ఆల్రెడీ ఇవన్నీ ప్రాక్టీస్ చేశారు కాబట్టి ఈ వీడియోస్ అన్ని మళ్ళీ చూస్తే 2x స్పీడ్ లో ఎక్కడైనా సరే ఏదైనా మోడల్ మీకు అర్థం కాకపోతే వెంటనే అక్కడ ఆపి మళ్ళీ వెంటనే చూడటానికి ఉంటుంది. అండ్ 2x స్పీడ్ లో చూడటం వల్ల మీరు ఏదైతే ఆల్రెడీ నేర్చుకున్నారో మళ్ళీ అదంతా మెమరైజ్ చేసుకోవడానికి, రివైండ్ చేసుకోవడానికి మనకు యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి ఈ పద్ధతిని ఫాలో అవ్వండి. ఈ 2 పద్ధతులు కానీ మీరు ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా మీకు మ్యాథ్స్ లో ఫుల్ మార్క్స్ గ్యారంటీ అంటే గ్యారంటీగా వస్తాయి సార్, 100% షూర్. ఈ వీడియోలో మనం ఏం చేద్దాం అంటే యూనిట్ డిజిట్ అంటే ఏంటి, దాని రూల్స్ ఏంటి, కాన్సెప్ట్ ఏంటి, ట్రిక్స్ ఏంటి అన్ని కూడా క్లియర్ గా తెలుసుకుందాం. వీడియో ఎండ్ అయ్యేసరికి యూనిట్ డిజిట్ పైన ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే విత్ ఈజ్ ఆన్సర్ చేస్తారు. అండ్ ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఇలా ఆన్సర్ చేస్తారు. ఓకేనా? మరి టైం వేస్ట్ చేయకుండా కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోదామా. యూనిట్ డిజిట్ అంటే ఏంటి? సే ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 4, 5 ఉందనుకోండి. ఈ 2, 3, 4, 5 లో ఈ 5 ఏదైతే ఉందో దాన్ని యూనిట్ డిజిట్ అంటాం. అంటే చిట్ట చివరి స్థానంలో ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం? యూనిట్ డిజిట్ అంటాం. ఒకట్ల స్థానంలో ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం? యూనిట్ డిజిట్ అంటాం. సే ఫర్ ఎగ్జాంపుల్ 4, 5, 7, 9 లో యూనిట్ డిజిట్ ఏంటి? 9 ఈజ్ ది యూనిట్ డిజిట్. అలాగే 5, 6, 7, 8 లో యూనిట్ డిజిట్ ఏంటి? 8 ఈజ్ ది యూనిట్ డిజిట్. ఇలా చిన్న చిన్న నంబర్లో యూనిట్ డిజిట్ ఏంటంటే ఎవరైనా ఈజీగా ఆన్సర్ చెప్పేస్తారు. రైట్? సే ఫర్ ఎగ్జాంపుల్ 3^7 లో యూనిట్ డిజిట్ ఏంటి అంటే అప్పుడు ఏం చేస్తాం? అలాంటి వాటికి మనం ఏం చేయాలంటే కాన్సెప్ట్ అనేది తెలుసుకోవాలన్నమాట. ఒక్కొక్క నెంబర్ కి ఒక్కొక్క కాన్సెప్ట్ ఉంటుంది. సో అన్ని కాన్సెప్ట్లు కూడా ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకుందాం. సే ఫర్ ఎగ్జాంపుల్ 378x అనే ఒక నెంబర్ ఉంది, 4 డిజిట్ నెంబర్. దీనిలో x యొక్క వాల్యూ ఏం అవ్వచ్చు? 1 అవ్వచ్చా, 2 అవ్వచ్చా, 3 అవ్వచ్చా, 4, 5, 6, 7, 8, 9 అంతేనా? ఇంకేమైనా ఉందా? 0 మర్చిపోయారు సార్, 0 కూడా అవ్వచ్చు. 1 నుంచి 0 వరకు ఏ నెంబర్ అయినా సరే ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో రావచ్చు. ఎక్స్ ప్లేస్ లో అంటే యూనిట్ ప్లేస్ లో రావచ్చు. అంటే యూనిట్ ప్లేస్ లో ఏవేవి రావడానికి అవకాశం ఉంది? 1 నుంచి 0 వరకు ఈ 10 డిజిట్స్ లో ఏదైనా రావడానికి అవకాశం ఉంది. సో ఫస్ట్ అయితే మనం ఏం చేద్దాం అంటే 1 గురించి, 5 గురించి, 6 గురించి, 0 గురించి తెలుసుకుందాం. కాన్సెప్ట్ నెంబర్ 1 పేరు ఏంటంటే 1560 కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ లో ఏం జరుగుతుందంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే యూనిట్ డిజిట్ లో 1 ఉందనుకోండి, దానికి పవర్ 1 చేస్తే ఎంత అవుతుంది? 1 వస్తుంది. 1 కి పవర్ 2 చేస్తే ఏమవుతుంది? 1 అవుతుంది. 1 పవర్ 3 చేస్తే ఏమవుతుంది? 1 అవుతుంది. 1 పవర్ 4 చేస్తే ఏమవుతుంది? 1 అవుతుంది. ఇలా ఏం చేసినా సరే 1 అవుతుంది. అవునా? సే ఫర్ ఎగ్జాంపుల్ 21 to the power of 1 అన్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? యూనిట్ ప్లేస్ లో 1 వస్తుందా? 21 to the power of 1 అంటే ఎంత? 21. 21 to the power of 2 అనుకోండి, ఎంత అవుతుంది? 441. అప్పుడు కూడా ఏమొచ్చింది? యూనిట్ ప్లేస్ లో 1 వచ్చింది. అంటే యూనిట్ ప్లేస్ లో 1 వస్తే యూనిట్ ప్లేస్ లో ఏమొచ్చింది? 1 వచ్చింది. యూనిట్ ప్లేస్ లో 1 ఉన్న నెంబర్ కి పవర్ ఎంత చేసినా సరే ఏమొస్తుంది? యూనిట్ ప్లేస్ లో 1 వస్తుంది. అర్థమైందా? దీన్ని ఎక్కడైనా సరే ఒక నోట్స్ లో చక్కగా రాసుకోండి. ఏమని రాసుకుంటారు? 1 యూనిట్ ప్లేస్ గా ఉన్న నంబర్ లో పవర్ ఎంత చేసినా సరే యూనిట్ ప్లేస్ లో ఏమొస్తుంది? 1 వస్తుంది అనమాట. సో సేమ్ థింగ్ 5 కూడా అదే అప్లికబుల్ అవుతుంది. 5 పవర్ 1 ఎంత? 5. 5 స్క్వేర్ ఎంత? 25. 5 క్యూబ్ ఎంత? 125. 5 పవర్ 4 ఎంత? 625. యూనిట్ ప్లేస్ ఒకసారి జాగ్రత్త చూడండి, ఏమొచ్చింది? 5, 5, 5, 5 వచ్చింది. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 15 to the power of 1 అని అనుకోండి, ఏమవుతుంది? 15 వస్తుంది. 15 స్క్వేర్ అని అనుకోండి, ఏమవుతుంది? 225. అప్పుడు కూడా యూనిట్ ప్లేస్ లో ఏమొచ్చింది? 5 వచ్చింది. ఇక్కడ కూడా యూనిట్ ప్లేస్ లో ఏమొచ్చింది? 5 వచ్చింది. 15 క్యూబ్ అని అనుకోండి, ఏమవుతుంది? ఇక్కడ కూడా ఏమొస్తుంది? 5 పవర్ లో వచ్చింది. అవునా? అంటే మీనింగ్ ఏంటి? యూనిట్
ప్లేస్లో 5 కానీ ఉంటే ఏమవుతుంది, యూనిట్ ప్లేస్లో 5 వస్తుంది. పవర్ ఎంతైనా ఉండనివ్వండి, పవర్ ఎంత ఉన్నా సరే 5 ఏమవుతుంది, యూనిట్ ప్లేస్లో రిజల్ట్గా వస్తుంది అనమాట. సేమ్ థింగ్ ఫర్ 6 ఆల్సో. 6 to the power of 1 ఎంత 6, 6 స్క్వేర్ ఎంత 36, 6 క్యూబ్ ఎంత 216. ఇలా ఎంత పవర్ ఉన్నా సరే 6కి ఏమవుతుంది, యూనిట్ ప్లేస్లో మాత్రం 6 వస్తుంది అనమాట. ఓకేనా. సే ఫర్ ఎగ్జాంపుల్ 16 స్క్వేర్ ఎంత, 16 స్క్వేర్ 256. చూడండి యూనిట్ ప్లేస్లో ఏముంది, 6 ఉంది. 26 స్క్వేర్ ఎంత అవుతుంది, 676. అప్పుడు కూడా యూనిట్ ప్లేస్లో ఏముంది, 6 ఉంది. ఇలా యూనిట్ ప్లేస్లో 6 ఉండి దానికి పవర్ ఎంత ఉన్నా సరే ఏమవుతుంది, యూనిట్ ప్లేస్లో మళ్ళీ 6 వస్తుంది. 0 అయితే మీకు ఆల్రెడీ తెలిసిందే. 10 స్క్వేర్ అంటే ఎంత 100, 10 క్యూబ్ ఎంత 1000, 20 స్క్వేర్ ఎంత 400. అంటే 0 చివరి ఉంటే 0 అనేది యూనిట్ ప్లేస్లో వస్తుంది. అంతేనా. 0 యూనిట్ ప్లేస్లో ఉంటే పవర్ ఎంత ఉన్నా సరే ఏమవుతుంది, 0 అనేది వస్తుంది అనమాట. సో ఏ నెంబర్లకి పవర్ ఎంత చేసినా సరే అదే నెంబర్ వస్తుంది అండ్ అదే నెంబర్ యూనిట్గా ఉంటుంది. 1, 5, 6, 0 ఈ 4 నెంబర్లు చాలా చాలా ఇంపార్టెంట్ నెంబర్స్, ఈజీ నెంబర్స్ కూడా. ఓకేనా. 1560. ఈ 1560 అనే నెంబర్కి ఒక స్పెషాలిటీ చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఎగ్జామ్లో కూడా రావడానికి అవకాశం ఉంది. ఈ 1560 అనే ఇయర్లో ఏం జరిగిందంటే, అక్బర్ తన దగ్గర ఉన్న బైరామ్ ఖాన్ అనే వ్యక్తిని తీసేసి తను ఇండిపెండెంట్గా రూలింగ్ స్టార్ట్ చేశాడు. ఏ సామ్రాజ్యానికి, మొఘల్ సామ్రాజ్యాన్ని ఇండిపెండెంట్గా ఎప్పుడు ఏలాడు అని అడగొచ్చు. అక్బర్ ఎప్పుడు ఏలాడు, 1560 ఇయర్ నుంచి ఇండిపెండెంట్గా రూల్ చేయడం స్టార్ట్ చేశాడు. ఎవరిని రిమూవ్ చేసి ఇండిపెండెంట్గా స్టార్ట్ చేశాడు, బైరామ్ ఖాన్ అనే వ్యక్తిని రిమూవ్ చేసి తను ఇండిపెండెంట్గా రూలింగ్ అనేది ఎప్పుడు నుంచి స్టార్ట్ చేశాడు, 1560 అనే ఇయర్లో స్టార్ట్ చేశాడు అనమాట. సో 1560 అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం ఇప్పుడు. యూనిట్ డిజిట్లో ఫస్ట్ కాన్సెప్ట్ ఏం నేర్చుకున్నాం, 1560 అనే కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఇప్పుడు సెకండ్ కాన్సెప్ట్ ఏంటంటే 49 అనే కాన్సెప్ట్. 49 కాన్సెప్ట్లో ఏం జరుగుతుందంటే, 4 to the power of 1 ఎంత 4, 4 స్క్వేర్ ఎంత 16, 4 క్యూబ్ ఎంత 64, 4 to the power of 4 ఎంత 256. చూడండి ఫస్ట్ది ఏమొచ్చింది, 4 వచ్చింది. సెకండ్ది ఏమొచ్చింది, 6 వచ్చింది. మళ్ళీ ఏమొచ్చింది, 4 వచ్చింది. తర్వాత ఏమొచ్చింది, 6 వచ్చింది. అంటే ఏం జరుగుతుంది, ఫస్ట్ది ఏమో 4, సెకండ్ది 6, మళ్ళీ 4, మళ్ళీ 6. అంటే ఏమవుతుంది, 4, 6 అనేవి రిపీట్ అవుతూ ఉన్నాయన్నమాట. ఆడ్ నెంబర్ వస్తే 4 to the power of ఆడ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, యూనిట్ ప్లేస్లో 4 వస్తుంది. 4 to the power of ఈవెన్ అయితే యూనిట్ ప్లేస్లో ఏమొస్తుంది, 6 వస్తుంది. సో 4 to the power of ఆడ్ అయితే ఏమొస్తుంది, 4 వస్తుంది. 4 to the power of ఈవెన్ అయితే ఏమొస్తుంది, 6 వస్తుంది. ఓకేనా. సేమ్ 9 కూడా అంతే సార్. 9 to the power of 1 అంతా 9, 9 స్క్వేర్ అంతా 81, 9 క్యూబ్ అంతా 729, 9 to the power of 4 అంటే ఏమవుతుంది, 9 9 0 81 కదా. అంటే యూనిట్ ప్లేస్లో ఏమొస్తుంది, 1 వస్తుంది. సో యూనిట్ ప్లేస్లో 9, యూనిట్ ప్లేస్లో 1, యూనిట్ ప్లేస్లో 9, మళ్ళీ యూనిట్ ప్లేస్లో 1. అంటే ఏమేమి రిపీట్ అవుతాయి, 9 and 1 అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఆడ్ అయితే ఏమవుతుంది, 9 వస్తుంది. ఈవెన్ అయితే ఏమొస్తుంది, 1 వస్తుంది అనమాట. 9 to the power of ఆడ్ ఈక్వల్ టు 9, 9 to the power of ఈవెన్లో అయితే యూనిట్ ప్లేస్లో ఏమొస్తుంది, 1 వస్తుంది. ఓకేనా, గుర్తుంటుందా. సో దేనికి అయిపోయింది, 4కి 9కి అయిపోయింది. 4కి 9కి టు ద పవర్ ఆఫ్ ఆడ్ ఉన్నప్పుడు అవే నెంబర్స్ రిపీట్ అవుతాయి. అదే ఈవెన్ అయితే ఏమవుతుంది, 4కి అయితే 6 వస్తుంది, 9కి అయితే 1 వస్తుంది. ఒకసారి జాగ్రత్తగా చూస్తే 4కి 6 యాడ్ చేస్తే ఎంత 10, 9కి 1 యాడ్ చేస్తే ఎంత 10. అంటే మీనింగ్ ఏంటి, 4కి 6, 9కి 1, 4కి 6, 9కి 1, 4 to the power of ఈవెన్ 6, 9 to the power of ఈవెన్ 1. గుర్తుంటుందా. నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దామా. యూనిట్ డిజిట్లో ఇప్పటి వరకు ఏమేమి తెలుసుకున్నాం, 2 కాన్సెప్ట్ తెలుసుకున్నాం. ఒకటి 1560 కాన్సెప్ట్, సెకండ్ది 49 కాన్సెప్ట్. ఇప్పుడు థర్డ్ది ఏంటంటే రిమైనింగ్ నెంబర్స్ ఉన్నాయి కదా, 2, 3, 7, 8. టోటల్ ఎన్ని రిమైనింగ్ ఉన్నాయి, 4 రిమైనింగ్ ఉన్నాయి కదా. సో అందుకని దీని పేరు ఏం పెట్టానంటే ఆ నలుగురు ట్రిక్ అని పెట్టాను అనమాట. ఆ నలుగురు అంటే ఏ నలుగురు, 2, 3, 7, 8. యాక్చువల్గా ఈ ఆ నలుగురు అనే ట్రిక్ ఏదైతే ఉందో అన్నింటికి కూడా వర్తిస్తుంది. అసలు ఈ ట్రిక్ ఏంటి, అసలు ఎందుకు చేయాలో చూద్దాం. 2 to the power of 1 అనుకోండి, ఏమవుతుంది, 2 అవుతుంది. 2 స్క్వేర్ ఏమవుతుంది, 4 అవుతుంది. 2 క్యూబ్ ఏమవుతుంది, 8 అవుతుంది. 2 to the power of 4 ఏమవుతుంది, 16 అవుతుంది. 2 to the power of 5 ఏమవుతుంది, 32 అవుతుంది. 2 to the power of 6 ఏమవుతుంది, 64 అవుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, 1, 2, 3, 4 ఏమొచ్చాయి, 2, 4, 8, 6 వచ్చాయి. తర్వాత ఏమైంది, 2, 4 మళ్ళీ రిపీట్ అవుతుంది. అంటే మీనింగ్ ఏంటి, ప్రతి 4 నెంబర్ల తర్వాత యూనిట్ డిజిట్ అనేది ఏమవుతుంది, రిపీట్ అవుతుంది. ప్రతి 4 డిజిట్ల తర్వాత ఏమవుతుంది, యూనిట్ డిజిట్ అనేది రిపీట్ అవుతుంది. సో అందుకనే దీని పేరేంటి, ఆ నలుగురు ట్రిక్. ఆ నలుగురు అంటే ఏ నలుగురు, 2, 3, 7, 8 కాదు, ఏ నలుగురినైనా తీసుకోండి, ఆ నలుగురు ట్రిక్ యూజ్ చేసి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు.
సే ఫర్ ఎగ్జాంపుల్ 3 తీసుకోండి. 3 to the power of 1 అంటే ఏంటి? 3. 3 స్క్వేర్ ఎంత? 9. 3 క్యూబ్ ఎంత? 27. 3 to the power of 4 ఎంత? 81. 3 to the power of 5 ఏమవుతుంది? 81 into 3 అంటే 3. 8 3 is 24 అంటే 243. యూనిట్ డిజిట్లో ఏమొచ్చింది? 3 వచ్చింది. 3 to the power of 6 అంటే ఏమొస్తుంది? 3 into 3 అంటే ఏమవుతుంది? 9 వస్తుంది. చూడండి ఏం జరిగిందో. 3 9 7 1 3 9 7 1 అలా రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. సో 3971 3971 అలా రిపీట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈ ఆనలుగురు ట్రిక్ 3 కూడా వర్తిస్తుంది. అలాగే 7 కూడా వర్తిస్తుంది, 8 కూడా వర్తిస్తుంది. కావాలంటే ఒకసారి చెక్ చేయండి. 7 to the power of 1 ఎంత? 7. 7 స్క్వేర్ ఎంత? 49. 7 క్యూబ్ ఎంత? 343. 7 to the power of 4 ఏమవుతుంది? 1 వస్తుంది. 7 to the power of 5 ఏమొస్తుంది? 7 వస్తుంది. 7 to the power of 6 ఏమొస్తుంది? 9 వస్తుంది. సో ఇలా ఏం రిపీట్ అవుతుంటాయి? 7 9 3 1 అనేవి రిపీట్ అవుతుంటాయి. 8కి ఏం రిపీట్ అవుతాయి? 8 స్క్వేర్ ఎంత? 64. 8 క్యూబ్ ఎంత? 512. 8 to the power of 4 అంటే యూనిట్ ప్లేస్ లో 6 వస్తుంది. 8 to the power of 5 అంటే యూనిట్ ప్లేస్ ఏమొస్తుంది? 8 వస్తుంది, 4 వస్తుంది, 2 వస్తుంది, 6 వస్తుంది, అలా రిపీట్ అవుతుంది. సో ఇక్కడ ఏం రిపీట్ అవుతున్నాయి? 8 4 2 6 అనేవి రిపీట్ అవుతున్నాయి. మరి ఇవన్నీ రిపీట్ అయ్యేవన్నీ గుర్తుపెట్టుకుంటే ఏమవుతుంది? మన దగ్గర అంత స్పేస్ ఉండదు బ్రెయిన్ లో, రైట్? ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనం ఏం చేస్తామంటే జస్ట్ ఆ నలుగురు అనే ట్రిక్ యూజ్ చేస్తాం. ఈ ఆ నలుగురు ట్రిక్ లో ఏం చేస్తామంటే సే ఫర్ ఎగ్జాంపుల్ 3 to the power of 81 అని ఇచ్చాడు. యూనిట్ ప్లేస్ లో ఏమొస్తుంది అని అడిగాడు అనుకోండి. జస్ట్ ఏం చేస్తామంటే 4 తో డివైడ్ చేయండి. 4 తో డివైడ్ చేస్తే ఏమైంది? 4 20 are 80 అంటే ఏం రిమైనింగ్ ఉంది? 1 అనేది రిమైండర్ ఉంది. ఏదైతే రిమైండర్ ఉందో అదే దాని పవర్ అనమాట. అంటే 3 to the power of 1 అంటే ఏంటి? 3 అనమాట. సో యూనిట్ ప్లేస్ లో ఏమొస్తుంది? 3 వస్తుంది. అర్థమైందా? ఒకవేళ ఎగ్జాక్ట్ గా కట్ అయిపోతే అప్పుడు ఏం చేయాలి? ఎగ్జాక్ట్ కట్ అయిపోతే 3 to the power of 4 అని రాసుకోవాలి. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ 3 to the power of ఎంత తీసుకుందాం? 3 to the power of 84 తీసుకుందాం. 84 తీసుకుంటే ఏం చేయాలి? 4 తో డివైడ్ చేయండి. 4 2 are 8 4 1 are 4 అంటే ఎగ్జాక్ట్ గా తీయిపోయింది కదా. ఎగ్జాక్ట్ గా ఎప్పుడైతే తీయిపోతుందో దానికి ఏం చేస్తామంటే 3 to the power of 4 గా అనుకుంటాం అనమాట. అర్థమైందా? ఎప్పుడైతే రిమైండర్ వస్తుందో రిమైండర్ ని పవర్ లో ఉంచుకుంటాం. రిమైండర్ రాలేదు, పూర్తిగా కట్ అయిపోయిందంటే ఏం చేసుకోవాలి? 4 ని వేసుకోవాలన్నమాట. 4 వేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. 3 to the power of 4 అంటే ఎంత? 3 to the power of 4 అంటే 81 కదా. యూనిట్ ప్లేస్ ఏం వస్తుంది? 1 వస్తుంది అనమాట. అర్థమైందా? మొత్తం ఎన్ని ట్రిక్స్ ఉన్నాయి? 1560 అనేది ఒక ట్రిక్, 49 అనేది ఇంకో ట్రిక్, 2378 అనేది ఇంకొక ట్రిక్ అనమాట. సో ఈ ఆ నలుగురు ట్రిక్ ఏదైతే ఉందో దీనికి కూడా వాడొచ్చు, దీనికి కూడా వాడొచ్చు, ప్రతి దానికి కూడా మనం వాడుకోవచ్చు. ఓకేనా? ఈ ఆ నలుగురు ట్రిక్ అన్ని నెంబర్స్ కి అన్ని డిజిట్స్ కూడా యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి ఈ ట్రిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దామా? అది ఇది ఎందుకు? స్టార్టింగ్ లో ఇది ఇచ్చాం కదా, దీన్నే సాల్వ్ చేద్దాం. చూడండి ఏమి ఇచ్చాడు? 263 to the power of 149 అంట. ఈ 3 to the power of 149 ఇది ఒక్కటే కదా మనకి ఇంపార్టెంట్, ఇదంతా ఇంపార్టెంట్ కాదు కదా. ఈ 26లు 27లు 3800 ఇచ్చినా సరే మనకు పెద్ద ఉపయోగం లేదు. మనకు కావాల్సింది ఏంటి? ఓన్లీ యూనిట్ డిజిట్. యూనిట్ డిజిట్ లో ఏముంది? 3 to the power of 149, 3 to the power of 150, 3 to the power of 151. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? జస్ట్ డివైడ్ బై 4 డివైడ్ బై 4 డివైడ్ బై 4 చేయాలి. డివైడ్ బై 4 చేసిన తర్వాత ఏం కావాలి మనకి? ఓన్లీ శేషంలో ఏమొస్తుందో అది కావాలి. 4 3 0 ఎంత? 12. ఇంకెంత మిగిలింది? 29 మిగిలింది. 4తో మళ్ళీ డివైడ్ చేయండి, ఎంత అవుతుంది? 4 7 28 అంటే ఏం మిగిలింది? 1 మిగిలింది. ఈ 1 ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ రాసుకోవాలన్నమాట. ఇదంతా మీకు అండర్స్టాండ్ అవడం కోసం రాస్తున్నాను తప్ప ఇదంతా ఎక్కడ జరగాలి? మీ మైండ్లో జరగాలి. ఇప్పుడు చూడండి మీ మైండ్లో జరిపిస్తాను. 4 3 0 ఎంత? 12. ఇంకెంత మిగిలింది? 30 మిగిలింది. 4 7 0 ఎంత? 28 అంటే రిమైండర్ ఎంత? 2. ఇక్కడ చూడండి 4 3 0 12 ఎంత ఉంది? ఇంకా 31 ఉంది. 4 7 0 ఎంత? 28 అంటే ఏం మిగిలింది? 3 మిగిలింది. అంటే ఇక్కడ ఏమైంది? 3 to the power of 1 అయింది. ఇక్కడేమో 3 to the power of 2 అయింది. ఇక్కడ ఏం మిగిలింది? 3 to the power of 3 అయింది అనమాట. 3 to the power of 1 అంటే 3, 3 స్క్వేర్ అంటే ఎంత? 9, 3 to the power of 3 అంటే ఎంత? 27 అంటే 9కి 3 యాడ్ చేస్తే ఎంత? 12, 12కి 7 యాడ్ చేస్తే ఎంత? 19, 19 అంటే ఏమవుతుంది? 9 అనేది యూనిట్ ప్లేస్ లో వస్తుంది అనమాట. యూనిట్ ప్లేస్ లో ఏమొస్తుంది? 9 వస్తుంది. అంతే కదా సార్. 7కి 3 యాడ్ చేస్తే 10, 0కి 9 యాడ్ చేస్తే 9. 0 అని ఎందుకన్నాను? ఎందుకంటే మనకు ఓన్లీ యూనిట్ ప్లేసే కదా కావాలి. యూనిట్ ప్లేసే కావాలి కాబట్టి యూనిట్ ప్లేస్ గురించే మాట్లాడుకుంటాం అనమాట. అర్థమైందా? యూనిట్ ప్లేస్ ని ఎంత సింపుల్ గా ఆన్సర్ చేయొచ్చు చూసారా? ఇప్పుడు ఇంకొన్ని క్వశ్చన్స్ చేద్దామా? క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. క్వశ్చన్ నెంబర్ 2 యొక్క ప్రత్యేకత ఏంటంటే యూపీఎస్సీ లేదా సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ ఇది. ఈ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడంటే ఈ టోటల్ ఎక్స్ప్రెషన్లో యూనిట్ డిజిట్లో ఏమొస్తుందో కావాలంట. ఇక్కడ యూనిట్ డిజిట్లో ఏముంది? 2 ఉంది. 2 to the power of ఏముంది? ఇదంతా ఉంది. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే అన్ని మల్టిప్లై చేసేయచ్చు. ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ కూడా చెప్తా. సెకండ్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ చేసిన తర్వాత చెప్తా. 9 7 0 ఎంత? 63. 63 into 10 అంటే 632. 630లో హాఫ్ అంటే ఎంత అవుతుంది? 315 అవుతుంది. 315 into 3 అంటే 15 3 45 కదా. 3 3 9, 945 అవుతుంది. అంతేనా? 945కి డివైడ్ బై 4 చేయండి. 4 2 ఎంత? 8.
14 ఉంది, 4 3 జీరో ఎంత 12, ఇంకెంత ఉంది 25 ఉంది, 4 6 జీరో ఎంత 24, అంటే ఏం మిగిలింది 1 మిగిలింది. అంతేనా, 1 అనేది రిమైండర్ వచ్చింది. 1 రిమైండర్ వచ్చిందంటే 2 to the power of 1 అంటే ఏమవుతుంది 2 ఈజ్ ది ఆన్సర్ అవుతుంది అనమాట. ఇది ఫస్ట్ ఆప్షన్. ఆప్షన్ 2 ఏంటో తెలుసా, 9 ఉంది, 7 ఉంది, 5 ఉంది, 3 ఉంది, 1 ఉంది కదా. ఈ 9కి 4తో డివైడ్ చేయండి, ఎంత అవుతుంది 4 2 0 8, అంటే రిమైండర్ ఏమొస్తుంది 1 వస్తుంది. అలాగే 7కి డివైడ్ బై 4 చేస్తే ఏమవుతుంది 4 1 0 4 కాబట్టి రిమైండర్ 3 ఉంటుంది. 5కి 4తో డివైడ్ చేస్తే ఏమవుతుంది 4 1 0 4 కాబట్టి రిమైండర్ ఎంత ఉంటుంది 1 ఉంటుంది. 3కి 4తో డివైడ్ చేస్తే 4 కంటే చిన్న నెంబర్ కాబట్టి ఎంత అయితే అంత మిగిలిపోతుంది. 1 కూడా 4 కంటే చిన్న నెంబర్ కాబట్టి 1 వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇవి మల్టిప్లై చేయండి. 1 3 0 3, 3 1 0 ఎంత 3, 3 3 0 ఎంత 9, 9 1 0 ఎంత 9, 9 డివైడ్ బై 4 సార్, 9 డివైడ్ బై 4 అంటే 4 1 0 4 2 0 8, ఏం మిగిలింది 1 మిగిలింది. అంటే ఏం చేయాలి, ఇదంతా ఎక్స్ప్రెషన్ బదులు 1 రాసుకోవాలన్నమాట. సో 2 to the power of 1 అంటే ఏమవుతుంది, అప్పుడు కూడా ఆన్సర్ ఏమవుతుంది 2 అవుతుంది. అర్థమైందా, ఈజీగా ఉందా? ఇంకో క్వశ్చన్ చేద్దామా. క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. క్వశ్చన్ నెంబర్ 3లో ఏం అడుగుతున్నాడంటే ఈ టోటల్ ప్రొడక్ట్ కి యూనిట్ డిజిట్ ఏంటో కావాలని అడుగుతున్నాడు. గజేత గాన్ని గడ్డలో తోసేస్తే ఏమవుతుంది, ఏమీ అవ్వదు, ఈజీగా ఆన్సర్ చేసుకుని వెళ్ళిపోతాడు. అంతేనా. 7 7 0 ఎంత 49, 49లో 4ని వదిలేయండి, జస్ట్ 9ని మాత్రమే తీసుకోండి. 9 3 0 ఎంత 27, 27లో 2ని వదిలేయాలి, ఓన్లీ 7 తీసుకోవాలి. ఇక్కడ నుంచి డైరెక్ట్ చేయండి. 7 1 0 7, 7 2 0 ఎంత 14, 4 3 0 ఎంత 12, 2 2 0 ఎంత 4. అర్థమైంది ఎలా చేయాలో ఈజీగా. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం ఇప్పుడు. క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. ఏం కావాలి, యూనిట్ డిజిట్ కావాలి. దేనికి కావాలి, ఇదంతటికి కావాలి. ఎన్ని పవర్స్ ఉన్నాయి, 1 2 3 పవర్స్ ఉన్నాయి. అండ్ యూనిట్ డిజిట్లో కూడా 4 3 7, 3 డిఫరెంట్ యూనిట్ డిజిట్స్ ఉన్నాయి. ఇలాంటప్పుడు ఎలా ఆన్సర్ చేయాలి, ఈ 4 ఏదైతే ఉందో 4 to the power of ఏముంది ఆడ్ నెంబర్ ఉంది. 4 and 9కి ఏమని చెప్పాను, 4 and 9కి ఆడ్ నెంబర్స్ వస్తే ఏమొస్తాయి, అవే నెంబర్స్ రిపీట్ అవుతాయి. ఈవెన్ నెంబర్స్ వస్తే ఏమవుతాయి, ఈవెన్ నెంబర్స్ వస్తే ఏమవుతాయి అంటే 6 and 1 అవుతాయి. అంతేనా. మరి ఇప్పుడు 4 to the power of ఏ నెంబర్ ఉంది, ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏమొస్తుంది 4 అనేది వస్తుంది అనమాట దేనిలో, యూనిట్ డిజిట్ లో. అంతేనా. లేదు అనుకుంటే మీరు ఏం చేయొచ్చు, ఆ నలుగురు ట్రిక్ ఏదైతే ఉందో దాన్ని దీనికి కూడా వాడొచ్చు. అంటే 63 డివైడ్ బై 4 అంటే 15 4 60, 3 రిమైండర్ ఉంటుంది. అంతేనా. కొంతమందికి మేబీ ఆ 3 రిమైండర్ ఎలా వచ్చిందో అర్థం కాకపోవచ్చు, వాళ్ళ కోసం చూడండి ఏం చేస్తున్నానంటే 63 ఉంది కదా సార్, దీన్ని 4తో కట్ చేస్తున్నాను. 4 15 0 ఎంత 60 కదా, అంటే ఏం రిమైండర్ ఉంది 3 రిమైండర్ ఉంది కదా, ఈ రిమైండర్ గురించి మాట్లాడుతున్నాను అనమాట. ఓకేనా. సో 63ని 4తో డివైడ్ చేస్తే 4 15 0 60 ఉంది కదా, అంటే 63లో 60 పోతే 3 రిమైండర్ ఉంటుంది. 61 డివైడ్ బై 4 అంటే ఏమొస్తుంది, 4 15 0 60 అంటే 1 రిమైండర్ ఉంది ఇక్కడ. ఇక్కడ ఏమవుతుంది 4తో కట్ చేస్తే 4 1 0 4, ఇంకెంత మిగిలింది 18 మిగిలింది. 4 4 0 16, ఇంకెంత రిమైండర్ ఉంది 2 అనేది రిమైండర్ ఉంది. అంతేనా. అంటే ఇక్కడ ఏమొచ్చింది 4 క్యూబ్ వచ్చింది, అండ్ 3 to the power of 1 వచ్చింది, అండ్ మైనస్ 7 to the power of 2 వచ్చింది. 4 క్యూబ్ అంటే ఎంత 4 4 16 4 64 అంటే 4, ప్లస్ 3 to the power of 1 అంటే 3, 7 స్క్వేర్ అంటే ఎంత 49 అంటే 9. రైట్. ఇప్పుడు చూడండి 4కి 3 యాడ్ చేస్తే ఎంత 7, 7లోంచి 9 తీస్తే ఎంత వస్తుంది -2 వస్తుంది. యూనిట్ ప్లేస్ లో ఎప్పుడైనా సరే -2 ఉంటుందా ఉండదా, -2 ఉండదు. ఉంటే ఏం చేస్తాం, సే ఫర్ ఎగ్జాంపుల్ 44లోంచి 36 మైనస్ చేయాలనుకోండి, ఏం చేస్తాం 4లోంచి 6 మైనస్ చేస్తే ఏమొస్తుంది -2 వస్తుంది. కానీ -2 పెడతామా, పెట్టం కదా. ఏం చేస్తాం, పక్క నుంచి 10 అప్పు తెచ్చుకుంటామా, అంటే 14లోంచి 6 తీస్తాం కదా. అలాగే ఇక్కడ ఏం చేయాలంటే మైనస్ ఎప్పుడైనా వస్తే 10లోంచి ఆ నెంబర్ని తీసేయండి. 10లోంచి 2 తీస్తే ఎంత అవుతుంది, 10లోంచి 2 తీస్తే 8 అనేది ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఈస్ 8. అర్థమైందా ఎలా చేస్తున్నామో. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. ఏం కావాలి, యూనిట్ డిజిట్ కావాలి. దేనికి కావాలి, ఈ టోటల్ ఎక్స్ప్రెషన్ కావాలి. దీనిలో ఎన్ని పవర్స్ ఉన్నాయి, 2 పవర్స్ ఉన్నాయి. ఒకటి 2కి పవర్, రెండోదేమో 9కి పవర్. అవునా. ఫస్ట్ అయితే 9కి పవర్ చేద్దాం, ఎందుకంటే 9 పవర్ ఈజీ కదా. 4 9 ట్రిక్ ద్వారా ఈజీగా చేయొచ్చు. 4 9 ట్రిక్లో ఏమవుతుంది, 4 to the power of odd and 9 to the power of odd అయితే ఏమొస్తాయి, అవే నెంబర్స్ వస్తాయి. ఒకవేళ 4 to the power of even and 9 to the power of even అయితే ఏమొస్తుంది, 4 ప్లేస్లో 6 వస్తుంది, 9 ప్లేస్లో 1 వస్తుంది. అవునా. మరి ఇక్కడ ఉన్నది ఏంటి 9, ఇక్కడ ఉన్నది ఏంటి ఆడ్ నెంబర్. 9 to the power of odd అంటే ఏమొస్తుంది 9 వస్తుంది. సో ఇక్కడైతే ఖచ్చితంగా 9 వస్తుంది. రైట్. మరి ఇక్కడ ఏమొస్తుంది 2 to the power of 4 1 12 ఉంది. దీన్ని దేంతో డివైడ్ చేయాలి, 4తో డివైడ్ చేయాలి. 4 1 0 4, 4 0 0, 4 3 0 12, అంటే ఏమైపోయింది ఎగ్జాక్ట్ గా తీయిపోయింది. ఎగ్జాక్ట్ గా తీయిపోయింది అంటే మీనింగ్ ఏంటి, 4తో కట్ చేసినప్పుడు ఏమైందంటే రిమైండర్ 0 వచ్చింది. రిమైండర్ ఎప్పుడైతే 0 వస్తుందో, 2 to the power of ఏం చేయాలి, 0 రాయకూడదు, 1 రాయకూడదు, 2 రాయకూడదు, 3 రాయకూడదు. ఏం రాయాలి, 4 రాయాలి. ఓకే. ఎప్పుడైనా రిమైండర్ 0 వస్తే ఏం చేయమని చెప్పాను, 4తో రిప్లేస్ చేసుకోమని చెప్పాను. అంతేనా. ఎప్పుడైతే రిమైండర్ 1 వస్తుందో 1 పెడతాం,
2 వస్తే 2 పెడతాం, 3 వస్తే 3 పెడతాం, 0 వస్తే ఏం చేస్తాం, 0 వస్తే 4 పెట్టుకోవాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్ 439 టు ద పవర్ ఆఫ్ 16 ఉందనుకోండి. అప్పుడు ఏమవుతుంది, 4తో ఎగ్జాక్ట్గా తెగిపోతుంది కదా. ఎగ్జాక్ట్గా తెగిపోయినప్పుడు ఏం చేయాలంటే 439 టు ద పవర్ ఆఫ్ 4గా అనుకోవాలన్నమాట. అర్థమైందా? సే ఫర్ ఎగ్జాంపుల్ 437 టు ద పవర్ ఆఫ్ 24 ఉందనుకోండి. 4తో కట్ చేస్తే ఏమవుతుంది, 4తో ఎగ్జాక్ట్గా తెగిపోతుంది కదా. ఎగ్జాక్ట్గా తెగిపోతే ఏమనుకోవాలి, ఎగ్జాక్ట్గా తెగిపోతే 7 టు ద పవర్ ఆఫ్ 4గా రాసుకోవాలన్నమాట. అర్థమైందా? రిమైండర్ 0 వస్తే ఏం చేయాలి, పవర్ 4గా రాసుకోవాలి. 2 టు ద పవర్ ఆఫ్ 4 అంటే ఏంటి, 16 అంటే 6. 9 6 ఎంత, 54 అంటే యూనిట్ ప్లేస్ ఏమొస్తుంది, 4 వస్తుంది అనమాట. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. ఏం కావాలి, యూనిట్ డిజిట్ కావాలి. దేనికి కావాలి, 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1 అప్ టు 50 ఫ్యాక్టోరియల్ అంట. సో చూడటానికి ఎలా ఉంది, కష్టమేమో అన్నట్టు ఉంది కదా, కానీ సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. చూడండి, అన్నింటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే 5 ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత, 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అంటే ఏమైంది, 5 4 Z 20, 23 Z ఎంత 60, 62 Z ఎంత 120. ఇప్పుడు ఒక విషయం మీరు గమనించారా, 5 4 Z ఎంత 20. 20 తర్వాత మీరు ఎంత మల్టిప్లై చేసినా సరే యూనిట్ డిజిట్లో ఏమొస్తుంది, 0 వస్తూ పోతుందా, అంతేనా? అంటే ఏమైంది, ఒకసారి యూనిట్ ప్లేస్లో 0 వచ్చిందంటే అది 6 ఫ్యాక్టోరియల్ అయినా 7 ఫ్యాక్టోరియల్ అయినా ఎండింగ్ ఏముంటుంది, 0నే ఉంటుంది. అంటే ఇక్కడి నుంచి వచ్చే ప్రతి నెంబర్ కూడా యూనిట్ ప్లేస్లో ఏమొస్తుంది, 0నే వస్తుంది అనమాట. కావాలంటే చెక్ చేయండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 120కి 6తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 0 6 2 Z 12, 720 అయింది. అంతేనా? మళ్ళీ 7తో మల్టిప్లై చేసినా సరే ఏమొస్తుంది, 0 వస్తుంది. మళ్ళీ 8తో మల్టిప్లై చేసినా సరే ఏమొస్తుంది, 0 వస్తుంది. అంటే ఒక్కసారి ఫ్యాక్టోరియల్లో 0 వచ్చేసింది అంటే కంటిన్యూస్గా అది ఏమవుతుంది, 0 అనేది యూనిట్ డిజిట్లో ఉంటుంది అనమాట. సో మనం ఏం చేయాలి, ఇక్కడి వరకు మనం యూనిట్ డిజిట్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. వాటిని యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. 1 ఫ్యాక్టోరియల్ అంటే 1, 2 ఫ్యాక్టోరియల్ అంటే 2, 3 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత, 3 2 Z 6, 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఇంటూ 3 12, 12 2 Z ఎంత 24, 24 1 Z ఎంత 24. అంటే ఏమొచ్చింది, యూనిట్ ప్లేస్లో 4 వచ్చింది. 1కి 2 యాడ్ చేస్తే 3, 3కి 6 యాడ్ చేస్తే 9, 9కి 4 యాడ్ చేస్తే ఎంత 13. అంటే యూనిట్ ప్లేస్లో ఏమొచ్చింది, 3 వచ్చింది అనమాట. అర్థమైందా? యూనిట్ ప్లేస్లో ఏమొచ్చింది, 3 వచ్చింది. కాబట్టి ఆన్సర్ ఏంటి, ఫస్ట్ ఆప్షన్. అర్థమైందా? ఈజీగా ఉందా? ఎప్పుడైనా సరే ఇలాంటి ఫ్యాక్టోరియల్ వాటిల్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్కడ 0 వస్తుందో ఫైండ్ అవుట్ చేయండి. అక్కడి నుంచి మీరు ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరమే లేదనమాట. అర్థమైందా? అక్కడి నుంచి ప్రతి దానికి కూడా యూనిట్ ప్లేస్లో 0నే వస్తుంది. అంతకు ముందు ఏవైతే ఉంటాయో వాటికి మాత్రం మీరు ఫైండ్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం ఇప్పుడు. క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1 అప్ టు ఎంత 99 ఫ్యాక్టోరియల్ అంట. ఇప్పుడు కూడా సేమే కదా. 5 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత 120. ఇక్కడి నుంచి వచ్చే ప్రతి నెంబర్ కూడా యూనిట్ ప్లేస్లో ఏముంటుంది, 0 ఉంటుంది. సో ఈ ముందు వాటికి మాత్రం మనం ఫైండ్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడే కదా ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం, ఆన్సర్ 3. కానీ మీ సాటిస్ఫాక్షన్ కోసం ఒకసారి చేసేస్తాం చూడండి. 1 ఫ్యాక్టోరియల్ అంటే 1, 2 ఫ్యాక్టోరియల్ అంటే 2, 3 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత 6, 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 3 Z 12, 2 Z ఎంత 24 అంటే 4, 6 ప్లస్ 4 ఎంత 10, 10 ప్లస్ 3 ఎంత 13. అంటే 3 ఈజ్ ది యూనిట్ డిజిట్. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. n ఈక్వల్ టు 7 టు ద పవర్ ఆఫ్ 95 మైనస్ 3 టు ద పవర్ ఆఫ్ 58 అంట. అయితే ఏం కావాలి, యూనిట్ డిజిట్ ఎంతో కావాలి. దేనిలో, ఎన్లో. అంటే ఈ టోటల్ ఎక్స్ప్రెషన్లో యూనిట్ డిజిట్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఈ నెంబర్ అంతా 7, ఈ నెంబర్ అంతా 3, రైట్. ఈ నెంబర్స్ దేనిలోకి వస్తాయి, 2 3 7 8 కేటగిరీలోకి వస్తాయి. కాబట్టి ఏం చేయాలి, డివైడ్ బై 4 చేయండి. డివైడ్ బై 4 చేస్తే ఎంత, 4 2 Z 8, ఇంకెంత మిగిలింది 15 మిగిలింది. 4 3 Z అంతా 12, 15లో 12 పోతే రిమైండర్ ఏముంటుంది, 3 రిమైండర్ ఉంటుంది. అంటే 7 టు ద పవర్ ఆఫ్ 3 మైనస్ 3 టు ద పవర్ ఆఫ్ 58 డివైడ్ బై 4 అంటే 4 1 Z 4, ఇంకెంత మిగిలింది 18 మిగిలింది. 18 అంటే 4 4 Z అంతా 16. అంటే రిమైండర్ ఏముంది, 18లోంచి 16 పోతే 2 రిమైండర్ ఉంటుంది. అంతేనా? అంటే 3 స్క్వేర్, 7 క్యూబ్ అంటే ఎంత 343, 3 మైనస్ 3 స్క్వేర్ అంటే ఎంత 9. 3లోంచి 9 తీలేం కదా, 3లోంచి 9 తీస్తే ఏమొస్తుంది, మైనస్ వస్తుంది. కాబట్టి ఏం చేస్తామంటే దీనికి ఒక 10 అప్పు తెచ్చుకోండి. అంటే 13లోంచి 9 తీసేయండి. 13లోంచి 9 తీస్తే ఎంత వస్తుంది, 4 ఈజ్ ది ఆన్సర్ అవుతుంది అనమాట. ఇక్కడ 13 ఎందుకు తెచ్చాం, ఎందుకంటే 3లోంచి 9 మైనస్ చేయలేం కదా, అంటే మైనస్ నెంబర్ వస్తుంది. యూనిట్ ప్లేస్లో ఎప్పుడు కూడా మైనస్ రాదు కదా. ఏం చేస్తాం, పక్క నుంచి అప్పు తెచ్చేస్తాం. సే ఫర్ ఎగ్జాంపుల్ 45లోంచి 36 తీయాలంటే ఏం చేస్తాం, పక్క నుంచి 10 అప్పు తెచ్చుకొని 15లోంచి 6 తీస్తాం. అంతేనా? అందుకే ఇక్కడ కూడా ఏం చేసాం, 1 అనేది యాడ్ చేసుకున్నాం అనమాట. ఓకేనా? సో ఈ 3 ఏదైతే ఉందో దాన్ని 13 చేసుకున్నా, 13లోంచి 9 మైనస్ చేస్తే ఆన్సర్ వచ్చింది 4 వచ్చింది. సో యూనిట్ డిజిట్ ఏంటి, 4. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. ఏం కావాలి, యూనిట్ డిజిట్ కావాలి. దేనికి కావాలి, టోటల్ ఎక్స్ప్రెషన్ కావాలి. ఇంత పెద్ద ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు దేనికంటే
మనల్ని భయపెట్టడానికి. భయపెడితే భయపడతామా? లేదు కదా, ఆన్సర్ చేస్తాం మనం. 5 to the power of anything is equal to what? 5 వస్తుంది. 6 కూడా ఏమొస్తుంది? 6 వస్తుంది, అంతేనా? ఎందుకంటే 1560 అక్బర్ ట్రిక్ యూజ్ చేస్తాం కదా, 1560కి అవే నెంబర్స్ రిపీట్ అవుతాయి. వాడు టు ద పవర్ ఆఫ్ ఎంత చేసుకున్నా మనకు అవసరం, అవే నెంబర్స్ వస్తాయి. ప్లస్ 6 to the power of anything is equal to 6. 3 to the power of anything మారిపోతుంది. 6 to the power of anything ఏమవుతుంది? 6 వస్తుంది. అంటే 3 to the power of 42 ఉంది. దీనికి ఏం చేయాలి? 4 తో డివైడ్ చేయండి. 4 1 4 10 ఎంత అయింది? 40 అయింది. అంటే ఎంత మిగిలింది? 2 మిగిలింది. అంటే ఏం మిగిలినట్టు? 3 స్క్వేర్ మిగిలింది, అంతేనా? అంటే ఇక్కడ ఎంత వచ్చింది? 5 6 30 అంటే 0 వచ్చింది. ప్లస్ 6 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 6. ఈ 0ని ఇగ్నోర్ చేయొచ్చు కదా, ఏమున్నాయి ఇంకా? 6 ఉంది, 9 ఉంది, 6 ఉంది. 6 2 0 ఎంత? 12. 12 ప్లస్ 9 అంటే ఎంత అవుతుంది? 12 ప్లస్ 9 అంటే 21 అవుతుంది. 21, అంతేనా? 9 ప్లస్ 6 అంటే 15. 15 ప్లస్ 5 అంటే 20 ప్లస్ 1 అంటే ఎంత? 21. యూనిట్ ప్లేస్ ఎంత వచ్చింది? 1 వచ్చింది. యూనిట్ ప్లేస్ లో 1 వచ్చింది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 1 అవుతుంది అనమాట. అర్థమైందా? సింపుల్ గా ఉందా? ఈజీయే కదా. ఇప్పుడు యూనిట్ డిజిట్ లో ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చినా ఆన్సర్ చేయగలవా లేదా? చేయగలం కదా, కాన్ఫిడెంట్ గా చేయగలం కదా. ఆన్సర్ చేస్తారా మరి? యూనిట్ డిజిట్ పైన ఇప్పటి వరకు నేను చెప్పిన క్వశ్చన్స్, కాన్సెప్ట్ అండ్ మోడల్స్ మీకు అర్థమైతే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసే ఆన్సర్ ఏమొచ్చిందో కమెంట్ చేస్తారా? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్లాస్లో నెంబర్ సిస్టంలో ఇంకా మంచి మోడల్స్ చేద్దాం, ఓకేనా? సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.